2026 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం మనం ఊహించని మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన ఏజెంటిక్ ఏఐ టూల్స్ సాధిస్తున్న గ్రోత్ మామూలుగా లేదు. అదే సమయంలో ప్రతి ఆర్గనైజేషన్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక అతిపెద్ద డేటా ప్రైవసీ మార్పు కూడా సైలెంట్గా జరిగిపోయింది. అసలు ఏఐ ల్యాండ్స్కేప్లో ఇప్పుడు ఏం జరుగుతుందో ఈ సోర్స్ మెటీరియల్ ఆధారంగా ఒక్కసారి డీకోడ్ చేద్దాం. లేట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. ముందుగా ఈ చిన్న నంబర్ని గమనించండి. కేవలం 4%. వినడానికే చాలా తక్కువే అనిపించొచ్చు. కానీ ఫిబ్రవరి 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ గిట్హబ్ కమిట్స్లో ఏకంగా 4% కోడ్ని రాసింది మనుషులు కాదు, కేవలం ఒకే ఒక్క టూల్ స్వయంగా రాసేసింది. అదే క్లౌడ్ కోడ్. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ కదూ. ఇక్కడ ఫినాన్షియల్గా ఇది సృష్టించిన సునామీ అంతా ఎంతా కాదు. మే 2025లో పబ్లిక్ లాంచ్ అప్పుడు దీని రెవెన్యూ 0. కానీ నవంబర్ నాటికి $1 బిలియన్. ఇక లాంచ్ అయిన కేవలం 9 నెలల్లోనే, అంటే ఫిబ్రవరి 2026 నాటికి ఏకంగా $2.5 బిలియన్ యాన్యువలైజ్డ్ రన్ రేట్ రెవెన్యూని దాటేసింది. కమర్షియల్ సాఫ్ట్వేర్ హిస్టరీలో ఇంత ఫాస్ట్గా గ్రో అయిన ప్రొడక్ట్ బహుశా మరొకటి లేదేమో. ఇంతటి భారీ సక్సెస్ ఎలా సాధ్యమైంది? ఇక్కడే మనం సెక్షన్ 1 ద రైజ్ ది ఏజెంటిక్ కోడింగ్ బూమ్ గురించి మాట్లాడుకోవాలి. డెవలపర్స్ ఇప్పుడు జస్ట్ ఆటో కంప్లీట్ టూల్స్తో ఆగిపోట్లేదు. సొంతంగా డెసిషన్స్ తీసుకోగల ఏజెంటిక్ వర్క్ఫ్లోస్ వైపు షిఫ్ట్ అయిపోయారు. దీన్ని సపోర్ట్ చేయడానికి ఆంథ్రోపిక్ ఒక అద్భుతమైన టైర్డ్ మోడల్ స్ట్రాటజీని వాడుతోంది. కష్టమైన టాస్క్ సాల్వ్ చేయడానికి కాంప్లెక్స్ రీజనింగ్ ఉండే ఓపస్ 4.6, స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ కోసం సొనెట్ 4.6, అలానే తక్కువ ఖర్చుతో ఫాస్ట్గా పనిచేసేందుకు హైకు 4.5, ఇలా వాళ్ల మోడల్స్ అన్నిటినీ పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నారు. ఇక్కడ అసలు ఫ్యాక్ట్ ఏంటంటే, సగటున డెవలపర్లు ఇప్పుడు వారానికి దాదాపు 20 గంటల పాటు ఈ క్లౌడ్ కోడ్తో కలిసి పనిచేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ వర్కింగ్ అవర్స్లో సగం టైం ఏఐతోనే గడుపుతున్నారంటే మోడర్న్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్టైల్ ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇదేదో కేవలం చిన్న చిన్న స్టార్టప్స్ మాత్రమే వాడుతున్న టెక్నాలజీ అనుకుంటే పొరపాటే. డెలాయిట్ లాంటి గ్లోబల్ జైంట్స్ తమ 4,70,000 మంది ఎంప్లాయీస్కి దీన్ని వాడటం నేర్పిస్తున్నాయి. మెర్కాడో లిబ్రే అయితే తమ 23,000 మంది ఇంజనీర్లతో ఏకంగా 90% ఆటోనోమస్ కోడింగ్ టార్గెట్గా పెట్టుకుంది. పైగా ఈ క్లాడ్ 4.5 సోనెట్ ఏజెంట్ ఇప్పుడు జెట్బ్రెయిన్స్ లాంటి పాపులర్ ఐడిఈ ప్లాట్ఫామ్స్లో ఎలాంటి ప్లగిన్స్ లేకుండానే డైరెక్ట్గా ఇంటిగ్రేట్ అయిపోయింది. అయితే ఈ ట్రెండ్ ఇక్కడితో ఆగిపోలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బౌండరీలు దాటి మిగతా రంగాలకు ఇది ఎలా విస్తరిస్తోందో సెక్షన్ 2 ద రీచ్లో చూద్దాం. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ 2026 జనవరిలో లాంచ్ చేసిన కోవర్క్. ఈ టూల్ అసలు కోడింగ్ రానటువంటి సాధారణ నాలెడ్జ్ వర్కర్స్ కోసం డిజైన్ చేసింది. అంటే పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయడం, వాటంతటా అవే రిపోర్ట్స్ డ్రాఫ్ట్ చేయడం లాంటి పనులన్నీ ఈ ఆటోనామస్ ఏఐ చేసేస్తుంది. ఆఫీస్ ఎన్విరాన్మెంట్ మొత్తానికి ఇదొక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. యూజర్స్ ఈ టూల్స్ని ప్రధానంగా 2 విధాలుగా వాడుతున్నారు. ఒకటి, టాస్క్స్ మొత్తాన్ని ఏఐకి వదిలేసే ఆటోమేషన్. రెండవది, ఏఐతో కలిసి వర్క్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకునే ఆగ్మెంటేషన్. ఇంట్రెస్టింగ్ డేటా ఏంటంటే, ఈ టూల్స్ని ఎక్కువగా వాడుతున్న కొద్దీ జనాలు మెల్లగా పూర్తి ఆటోనామస్ డెలిగేషన్, అంటే కంప్లీట్ ఆటోమేషన్ వైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏఐ ఇండస్ట్రీలో మరోపక్క ఇంకో చర్చ నడుస్తోంది. ఫ్రాంకోయిస్ చోలేట్ లాంటి ఇండస్ట్రీ పయోనియర్స్ కేవలం ఈ ఎల్ఎల్ఎంల సైజు పెంచుకుంటూ పోవడం మాత్రమే సొల్యూషన్ కాదంటున్నారు. ప్రోగ్రామ్ సింథసిస్ని, డీప్ లెర్నింగ్ని కలిపి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ సాధించొచ్చని ఆయన నమ్ముతున్నారు. అందుకే $43 మిలియన్ ఫండింగ్తో ఇండియా అనే కొత్త రీసెర్చ్ ల్యాబ్ స్టార్ట్ చేశారు. ఏఐ ఫ్యూచర్కి సంబంధించి ఇదొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అంతా బానే ఉంది, కానీ పిక్చర్లో అసలు ట్విస్ట్ ఇప్పుడు మొదలవుతుంది. అద్భుతమైన ప్రొడక్టివిటీతో మనం ఎంజాయ్ చేస్తున్న టైంలోనే సెక్షన్ 3 ద సెప్టెంబర్ ప్రైవసీ పివిట్ సైలెంట్గా ఒక పెద్ద భూకంపమే సృష్టించింది. కొన్ని సంవత్సరాలుగా ఆంథ్రోపిక్ మిగతా ఏఐ కంపెనీల కంటే ఎందుకు డిఫరెంట్గా నిలబడిందంటే, మీ డేటాని, మీ సంభాషణల్ని మా ఏఐ ట్రైనింగ్ కోసం ఎప్పటికీ వాడాం అని వాళ్ళిచ్చిన ఒక గట్టి ప్రామిస్. కానీ 2025 చివరికొచ్చేసరికి ఆ ప్రామిస్ కాస్త గాల్లో కలిసిపోయింది. ఒకసారి టైమ్లైన్ గమనించండి. సెప్టెంబర్ 2025కి ముందు ఈ నో ట్రైనింగ్ పాలసీ చాలా స్ట్రిక్ట్గా ఉండేది. కానీ ఆ సెప్టెంబర్లో యూజర్స్ అందరికీ
సైలెంట్గా ఒక పాలసీ అప్డేట్ ఈమెయిల్ వచ్చింది. ఇక అక్టోబర్ కల్లా నెక్స్ట్ జనరేషన్ మోడల్స్కి డేటా ఇవ్వాలా వద్దా అనేది యూజర్లే డిసైడ్ చేసుకునేలా ఆప్ట్-ఇన్ ఆప్షన్ అమల్లోకొచ్చేసింది. అసలు ఈ ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే, మీరు ఆప్ట్-అవుట్ ఎంచుకుంటే మీ డేటా మోడల్ ట్రైనింగ్కి వెళ్లదు అండ్ కేవలం 30 రోజులు మాత్రమే వాళ్ల సిస్టంలో ఉంటుంది. అదే ఆప్ట్-ఇన్ ఎంచుకుంటే మాత్రం మీ కన్వర్జేషన్స్, మీ కోడ్ స్నిపెట్స్ని వాళ్ల ఫ్యూచర్ ఏఐ మోడల్స్ని ట్రైన్ చేయడానికి ఏకంగా 5 ఏళ్ల పాటు స్టోర్ చేసుకునే రైట్ వాళ్లకి దొరుకుతుంది. ఇక్కడే ప్రైవసీ విశ్లేషకులు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ రేస్ చేశారు. యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్న డార్క్ ప్యాటర్న్స్ వల్ల చాలామందికి అసలు తెలియకుండానే ఆప్ట్-ఇన్కి వెళ్లిపోయేలా డిజైన్ చేశారని ఒక వాదన వినిపిస్తోంది. ఇది యూరప్లోని జీడీపీఆర్ లాంటి స్ట్రిక్ట్ డేటా ప్రొటెక్షన్ రూల్స్కి విరుద్ధంగా ఉండొచ్చని డిబేట్స్ కూడా మొదలయ్యాయి. ఇదంతా చూశాక మనకు వచ్చే అతిపెద్ద డౌట్, మరి ఆర్గనైజేషన్స్ డేటా సేఫేనా? ఈ ప్రశ్నకి సమాధానమే ఈ ఫైనల్ సెక్షన్, సెక్యూరింగ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ప్రస్తుతానికి ఏ ఆర్గనైజేషన్కైనా ఉన్న అతిపెద్ద రిస్క్ షాడో ఏఐ. అంటే కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ వాళ్లకు తెలియకుండానే వాళ్ల పర్సనల్ ఏఐ అకౌంట్స్లో కంపెనీకి సంబంధించిన ఇంపార్టెంట్ కోడ్ లేదా సెన్సిటివ్ క్లయింట్ డేటా అప్లోడ్ చేసి పనులు చేసేసుకోవడం. ఇలాంటి కన్జ్యూమర్ అకౌంట్స్కి ఎలాంటి కాంట్రాక్ట్లు, లీగల్ ప్రొటెక్షన్ ఉండవు కాబట్టి ఆ డేటా ఎంతో రిస్క్లో పడుతుంది. సో మీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ భద్రంగా ఉండాలంటే పబ్లిక్గా దొరికే కన్జ్యూమర్ ప్లాన్స్ వాడకూడదు. వాటికి బదులుగా ఆర్గనైజేషన్స్ తప్పనిసరిగా ఎంటర్ప్రైజ్ ప్లాన్స్కే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ జీరో డేటా రిటెన్షన్ ఉంటుంది, డేటా ప్రాసెసింగ్ అగ్రీమెంట్స్ ఉంటాయి, అలాగే SOC 2, HIPAA లాంటి కంప్లయన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి డేటా పక్కా సేఫ్ అన్నమాట. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. టెక్నాలజీ అనేది మనకు సాయం చేసే ఒక చిన్న టూల్ స్థాయి నుంచి మన పనులు అది స్వంతంగా చేసుకోపోయే అటానమస్ ఏజెంట్ స్థాయికి వెళ్ళిపోతోంది. ఈ టైంలో ఆర్గనైజేషన్స్ ముందున్న అసలైన ఛాలెంజ్ ఏంటంటే, ఏఐ ఇస్తున్న అద్భుతమైన ప్రొడక్టివిటీని వాడుకుంటూనే తమ ఆర్గనైజేషన్కి ప్రాణమైన ఆ డేటా సీక్రెట్స్ని ఎలా కాపాడుకోవాలి? భవిష్యత్తులో ఈ బ్యాలెన్స్ని కంపెనీలు ఎలా క్రాక్ చేస్తాయి అన్నది మనం వేచి చూడాలి. మరి ఈ టెక్నాలజీ వర్సెస్ ప్రైవసీ రేస్లో మీరేమనుకుంటున్నారు?